ఈ వర్జిన్ టెస్ట్ ఏదైతే ఉందో ప్రీ మ్యారిటల్ అతను మ్యారేజ్కి బిఫోర్ రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదని చెప్పి ఒక టెస్ట్ ఇంతవరకు ప్రామాణికత, ఆ టెస్ట్లో ఎంతవరకు ప్రామాణికత? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రియల్గా టెస్ట్ చేస్తారు, రియల్గా టెస్ట్లో కన్ఫర్మేషన్ ఉంటుందా? ఇప్పుడు డెలివరీ టెస్ట్ చేస్తారు, నిజంగా ప్రెగ్నెంట్ టెస్ట్ అని ఉంటుంది, ప్రెగ్నెంట్ టెస్ట్లో వచ్చిన డాట్స్ ప్రకారం ఇతను ప్రెగ్నెంటా కాదని కన్ఫర్మేషన్ చేస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ వర్జిన్ టెస్ట్ అని చేస్తారు. అసలు వర్జిన్ టెస్ట్గా ప్రామాణికత ఉందా లేదా? టెస్ట్ చేయమంటున్నారు కరెక్టే, బట్ ఆ టెస్ట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అధికారంగా ముద్రించారు, అంటే కన్ఫర్మేషన్ ఇచ్చారు లేదా? నిజంగా చేయొచ్చా చేయకూడదు? ఇప్పుడు గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తారు, మనం డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళేసరికల్లా పుట్టే శిశువు ఆడామగా తెలుసుకునేటప్పుడు ఆ పరీక్షలు మనం బ్యాన్ చేశారు. అలాంటి టెస్ట్లకి కన్ఫర్మేషన్ ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఖచ్చితంగా ఇది ఆడ శిశువా లేకపోతే ఆ ఇన్ఫాంట్ బేబీ మగవా లేకపోతే ఆడని చెప్పడానికి చేయొద్దని చెప్పి మనకి ప్రతి చోట కూడా మనకి పోస్టర్లు కూడా వేస్తూ ఉంటారు. మరి అటువంటిది అలాగే ప్రెగ్నెంట్ టెస్ట్లు కన్ఫర్మేషన్ చేశారు. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు, అంటే ఆ పుట్టే బేబీ ఆడా లేకపోతే జెండర్ టెస్ట్ కూడా చేస్తున్నాం. కానీ ప్రీ మ్యారిటల్ టెస్ట్ అన్నది, అంటే వర్జిన్ టెస్ట్ అనేది రియల్గా ప్రామాణికత ఉన్నదా లేదంటే కూడా ఇంపార్టెంట్. అది మన లీగల్ డెఫినేషన్ కాదు, అది సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాన్ని కన్ఫర్మేషన్ చేసి ఇది రియల్గా ఇది వర్తబుల్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమా కాదా? అంటే పుస్తకాల్లో రాసుకోవడం వేరు, చెప్పుకోవడం వేరు, మాట్లాడుకోవడం వేరు.